Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss one more problem on a circular arch. Okay, see here, a given problem is a circular arch to span 25 meters with central raise 5 meters. Circular arch అన్నారు. సెమీ సర్కిల్కి సర్క్యులర్ ఆర్చ్కి డిఫరెన్స్ చూసుకోండమ్మా. సెమీ సర్కిల్ అంటే ఏంటంటే see here, for example, this is my circle. Semicircle means half of its point, right? Half. Semicircle అంటే ఏంటంటే దీంట్లో హాఫ్ అనమాట, రైట్? Semicircle is nothing but దీంట్లో హాఫ్, బట్ దే హ్యావ్ గివన్ ఓన్లీ circular arch in the problem. What they have given, ma? See here. In the problem they have clearly given a circular arch. అంటే ఒక సర్కిల్ అంటే ఒక హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను అనమాట. సెమీ సర్కిల్ అబోవ్ పాయింట్ వరకు తీసుకుంటున్నాను అని అర్థం, ఓకేనా? సో ఐ విల్ డ్రా ద డయాగ్రామ్స్ హియర్. ఏ సర్క్యులర్ ఆర్చ్ ఆఫ్ స్పాన్ 25 meters విత్ సెంట్రల్ రైస్ 5 meters. రైస్ అంటే హెచ్. రైస్ అంటే ఏంటి? దాని యొక్క నొటేషన్ ఏంటి? హెచ్ అనమాట. హింజ్డ్ అట్ ద క్రౌన్ అంటే క్రౌన్ దగ్గర హింజ్, అండ్ స్ప్రింగింగ్. స్ప్రింగింగ్ అంటే ఏంటిది? ఈ ప్రాబ్లం బట్టి మనకి 3 hinge ఆర్చ్ అని అర్థమైంది. ఎక్కడ? క్రౌన్ దగ్గర హింజ్ అయిందంట, మళ్ళీ స్ప్రింగింగ్ అంటే సపోర్ట్స్ దగ్గర అని. ఇట్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 100 kN at 6 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్. See here, now I am drawing the problem. A 3 hinge circular arch. I am drawing here now. ప్రాబ్లంలో మీకు క్లియర్గా ఏం స్పెసిఫై చేయరా 3 hinge అని, బట్ వాట్ దే హ్యావ్ గివెన్ హింజ్డ్ అట్ ద క్రౌన్ అండ్ స్ప్రింగింగ్. స్ప్రింగింగ్ అంటే సపోర్ట్స్ అని. ఎన్ని సపోర్ట్స్ ఉంటాయి? 2 సపోర్ట్స్ ఉంటాయి. క్రౌన్ అంటే సెంట్రల్ రైస్ అనమాట. దిస్ ఈజ్ ద క్రౌన్ పాయింట్. ఇక్కడ హింజ్ అయింది, ఏబీ పాయింట్ దగ్గర కూడా హింజ్ అయింది, ఓకే? అది రైస్ ఆఫ్ 5 meters. రైస్ అంటే ఏంటది? నొటేషన్ ఏంటది? హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 meters. ఈ నోటేషన్స్ అన్ని ఇంట్రడక్షన్ వీడియోలో క్లియర్గా చెప్పానమ్మా. వన్స్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. చాలామంది ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు ఇంట్రడక్షన్ చూడకుండా. ఇంట్రడక్షన్ ఒక్క టైం వేస్ట్ అవ్వకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్రడక్షన్ చూసి ఈ ప్రాబ్లమ్స్లోకి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇట్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 100 kN at 6 meters. మామూలుగా ఓవరాల్ స్పాన్ ఎంత అన్నారు? 25 meters. ఓవరాల్ స్పాన్ లెంత్ ఎంత? 25 meters. అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏమన్నారు? 100 kN అనేది అట్ 6 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్. లెఫ్ట్ సపోర్ట్ అంటే ఏంటి? ఏ. అంటే లోడ్ ఈజ్ యాక్టింగ్. ఆర్చ్ మీద లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? 6 meters, 100 kN ఫ్రమ్ 6 meters డిస్టెన్స్తో. అంటే ఇక్కడి నుంచి ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్లో అప్ టు, ఫర్ ఎగ్జాంపుల్, హాఫ్ యాడింగ్ మా. ఇక్కడ ఈ సి పాయింట్ దగ్గర క్రౌన్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ 12.5. ఇట్ ఈస్ 12.5. హాఫ్ చేస్తున్నాను అనమాట. అంటే 6 meters అంటే మళ్ళీ దీంట్లో అనమాట. సో అంటే డిస్టెన్స్ ఎంత? 100 kN దగ్గర అంటే డిస్టెన్స్ 6 meters అని అన్నారు. ఈ పాయింట్ దగ్గర నుంచి అంటే డిస్టెన్స్ 6 meters డిస్టెన్స్తో పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుందంట, ఓకే? దిస్ ఈజ్ ద ప్రాబ్లం, ఓకే? నెక్స్ట్ ఏమన్నారు? క్యాలిక్యులేట్ రియాక్షన్స్. క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే రియాక్షన్స్ ఆఫ్ ద సపోర్ట్స్ అంటే ఎక్కడెక్కడ? ఏ పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర, సి పాయింట్ దగ్గర, ఓకే? నెక్స్ట్ రియాక్షన్స్ అట్ ద క్రౌన్ కూడా అన్నారు. సపోర్ట్స్ దగ్గర ఏబి, రియాక్షన్స్ అట్ ద క్రౌన్ అంటే సి పాయింట్ దగ్గర. నెక్స్ట్ మొమెంట్ అట్ 5 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్. మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే మొమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అండ్ ఎక్కడ? అంటే డిస్టెన్స్ 5 meters. మళ్ళీ ఇక్కడ 6 meters అంటే డిస్టెన్స్ 5 meters దగ్గర. అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకొని అంటే ఇక్కడ డి అని పెట్టుకుంటున్నాం అనమాట, ఓకే? డిస్టెన్స్ 5 meters దగ్గర ఏమన్నారు? మొమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అని క్లియర్గా స్పెసిఫై చేశారు. ప్రాబ్లంలో మీకు క్లియర్గా చూసుకోవాలి లెఫ్ట్ సపోర్టా రైట్ సపోర్టా అని. లెఫ్ట్ సపోర్ట్ అన్నారు కాబట్టి 5 meters డిస్టెన్స్తో ఇక్కడ మొమెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం, ఓకే? ఫస్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సపోర్ట్స్ దగ్గర మామూలు ఈక్విలిబ్రియం కండిషన్స్ యాడ్ చేసి మీరు సాల్వ్ చేయొచ్చు, అదొకటి. నెక్స్ట్ రియాక్షన్స్ అట్ ద క్రౌన్ అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర క్రౌన్ అంటే ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ మొమెంట్ అట్ 5 అంటే ఈ పాయింట్ దగ్గర మొమెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ రియాక్షన్స్ అట్ ద సపోర్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ దే హ్యావ్ గివన్ మా?
ఫస్ట్ ఈక్విలిబ్రియం కండిషన్స్ రాద్దామా. ఫస్ట్ ఇది హింజ్ సపోర్ట్ కాబట్టి ఐ షుడ్ క్లియర్లీ రైట్ డౌన్ హౌ మెనీ సపోర్ట్స్. హింజ్ సపోర్ట్స్ అంటే ఎన్ని ఉంటాయి? హారిజాంటల్ సపోర్ట్ విల్ బి యాక్టింగ్, horizontal support will be, and here also horizontal support, vertical support, right? What are they? Horizontal I am not a clear కొంచెం డార్క్లో రాస్తున్నానమ్మా మీకు అర్థం అవటం కోసం. HA, HB, VA అండ్ VB, హారిజాంటల్ సపోర్ట్, వర్టికల్ సపోర్ట్. అది నెక్స్ట్ రియాక్షన్స్ అట్ ద క్రౌన్ పాయింట్. ఫస్ట్ మనం రియాక్షన్స్ అట్ ద సపోర్ట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. సి హియర్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ప్రకారం VA ప్లస్ VB అప్వర్డ్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్. అంటే ఏంటది? డౌన్వర్డ్ ఎంత? 100 కిలో న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటది? రియాక్షన్ క్యాలిక్యులేట్ మూమెంట్ అప్లై చేస్తున్నాను. మూమెంట్ అట్ B ఈజ్ ఈక్వల్ టు 0. మూమెంట్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. అంటే B దగ్గర ఏమేమి యాక్ట్ అవుతాయి? VA ఇంటూ డిస్టెన్స్ ఎంత? 25. నెక్స్ట్ వన్ లోడ్ ఏంటది? -100 ఇంటూ డిస్టెన్స్ ఎంత? క్లియర్ చూసుకోండి. డిస్టెన్స్ 25 -6 చేసేస్తే మనకి డిస్టెన్సేగా వచ్చేది. అర్థమవుతుందా? ఓవరాల్ డిస్టెన్స్ 25 అప్ టు 6 మీటర్స్ అన్నాము. ఇక్కడ క్లియర్ రాస్తున్నాం చూడండి. 25 - 6 is equal to 0. Here I am doing sigma y is equal to 0 చేస్తున్నాను. సిగ్మా y చేస్తున్నానమ్మా. వర్టికల్ ఫోర్సెస్ అంటే సిగ్మా y is equal 0, ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ అనమాట. సో సిగ్మా y చేస్తున్నాను. సో 25 - 6, సో అంటే ఏంటిది? VA ఇంటూ 25. 25 - 6 means nothing but 19 is equal to 0. సో ఓకేనా? VA ఇంటూ అర్థమవుతుందా? నౌ 25 VA is equal to 1900. సో VA is equal to 1900 divided by 25. So I am getting the value VA is equal to how much? On doing calculation I am getting VA is equal to 76 kilo newtons. Okay na? So what we know the condition here? VA plus VB is equal how much? 100. So I am substituting here 76 plus VB is equal to 100. VB is equal to how much? 100 minus 76. VB is equal to 24 kilo newtons. VA value is 76 kilonewtons and VB value is 24 kilonewtons. So రియాక్షన్స్ ఏమిటి? రియాక్షన్ మనం క్యాలిక్యులేట్ చేసేసామా? సో రియాక్షన్స్ అట్ ద సపోర్ట్స్ అంటే VA అండ్ VB. నెక్స్ట్ రియాక్షన్స్ అట్ ద సపోర్ట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రియాక్షన్స్ అట్ ద క్రౌన్. అంటే ఏంటది? ఈ పాయింట్ దగ్గర రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ పాయింట్ దగ్గర కొన్ని సందర్భాల్లో రియాక్షన్ అట్ ద క్రౌన్ బదులు హారిజాంటల్ థ్రస్ట్ అని కూడా అంటారనమాట. అప్పుడు మనం ఏమని చెప్పాను? హారిజాంటల్ థ్రస్ట్ అండ్ డెఫినేషన్ ఏంటది? మొమెంట్ అట్ C మనం తీసుకుంటే we will get the horizontal thrust value. In the question లో in some cases they will ask reactions at the crown కాకుండా horizontal thrust అనేది క్యాలిక్యులేట్ చేయమంటారు అనమాట. horizontal thrust is nothing but moment at C. moment at the crown చేస్తే we will get the horizontal value. Okay na? Now considering moment at C. Considering moment at C. So moment at C is nothing but, see here. అంటే ఈ పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ రియాక్షన్ ద క్రౌన్ అంటే ఏంటి? C పాయింట్గా నేను ప్లేస్ చేసుకున్నాను. సో ఏమేమి ఉంటుంది? ఏ డైరెక్షన్ అయినా, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు, ఫ్రమ్ రైట్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చుమా. నేను 2 sides మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. వై? బికాస్ సేమ్ యాక్సెస్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. ఓకేనా? ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, ఇక్కడ ఎక్స్ట్రా లోడ్ ఏం యాక్ట్ అవ్వట్లా. HA అండ్ HB ఓన్లీ ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతుంది, లోడ్ ఏం యాక్ట్ అవ్వట్లా. రియాక్షన్ దగ్గర సపోర్ట్సే సేమ్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ HA వాల్యూ HB వాల్యూ సేమ్గా ఉంటేనే
ఆ యొక్క స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా. నౌ నేను లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ వైపు నేను చూసుకుంటున్నాను. కన్సిడర్ మొమెంట్ అట్ సి ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. సో లెఫ్ట్ సపోర్ట్ అంటే ఏమవుతుంది, సి హియర్ విఏ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సి హియర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటది, ఇన్ దిస్ డైరెక్షన్, సో నెగిటివ్. ఓకేనా. సో వాట్ యూ విల్ గెట్ మా, సి హియర్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఎంత, విఏ డిస్టెన్స్ ఎంత, హాఫ్ అనమాట. సో ఇట్ ఈస్ 12.5. హెచ్ఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్రౌన్ పాయింట్ వరకు ఎంత, 5 meters. సో ఐఎమ్ రైటింగ్ ఇది విఏ వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్, హెచ్ఏ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేముంది, లోడ్ యాక్ట్ అవుతుంది అనమాట. సో లోడ్ అనేది టువర్డ్ ద సీ. సో ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుందమ్మా, ఇదేమో 6 meters అప్ టు హియర్. సి పాయింట్ దగ్గర అంటే ఏంటి, అప్ టు హాఫ్ ఆఫ్ ద స్పాన్ ఏమో 12.5. ఈ డిస్టెన్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 6.5. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 12.5. ఓకేనా. సో వాట్ వీ షుడ్ రైమా, విఏ ఇంటూ 12.5. విఏ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ఏ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సి పాయింట్ దగ్గరికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఫోర్స్ హెచ్ఏ ఇంటూ డిస్టెన్స్ హౌ మచ్, 5. అదొకటి. నెక్స్ట్ 100 అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, లోడ్ డౌన్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ ఇస్ అంటే ఏంటి, ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫోర్స్ అంటే 100, డిస్టెన్స్ ఎంత 6.5. సో నా వీ విల్ రైట్ డౌన్ హియర్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ అన్నాం కాబట్టి విఏ ఇంటూ 12.5 మైనస్ హెచ్ఏ ఇంటూ 5 మైనస్ load into distance is equal to 0. Now we will get VA into 12.5 minus 5 HA minus 100 into 6.5 650 is equal to 0. Now 12.5 into VA, how much we got, see here VA value enta, VA value 76. Now just I am substituting here, 76 minus 5 HA minus 650 is equal to 0. So 12.5 into 76, 950 minus 5 HA minus 650 is equal to 0. So 950 minus 650 how much, 300 is equal to 5 HA. So HA is equal to 300 divided by 5. So I will get HA is equal to how much, 60, 5 6 no 60 kilonewtons. So HA value is equal, how much I got, 60 kilonewtons. Say here, same from right hand support and calculate చేస్తున్నాను. You should get the same value from right support. Right support అంటే ఏమేమి ఉంటాయి, VB HB అంతేనా కదా. సో ఇక్కడ లోడ్ ఏం యాక్ట్ అవుట్లా రైట్ హ్యాండ్ సైడ్. సో VB ఏ డైరెక్షన్లో అవుతుంది, ఇలా ఈ డైరెక్షన్లో అంటే ఏంటది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. హెచ్బి వచ్చేసరికి ఏంటది, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో బీబీ ఇంటూ 12.5 ప్లస్ హెచ్బి ఇంటూ డిస్టెన్స్ హౌ మచ్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, 5. అదే రాస్తున్నాను. సి హియర్ మైనస్ బీబీ ఇంటూ 12.5 ప్లస్ హెచ్బి ఇంటూ హైట్ ఎంత, రేస్ సెంట్రల్ రేస్ 5. సో వీబీ వాల్యూ హౌ మచ్ వీ గాట్ మా, వీబీ వాల్యూ ఎంత, 24 kilonewton. So 24 into 12.5 plus minus this is value plus 5 HB. So this value is 24 into 12.5 anta, minus 300 is equal to minus 5 HB. Negative value cancels. HB is equal to 300 divided by 5. So HB value is equal to 60 kilonewton. This is the HB value. సో ఈ రెండు ఎప్పుడైనా సరే ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉన్నవంటే సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంటేనే ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో HA 60 అండ్ HB 60 kilonewtons. సో వీ హ్యాడ్ కంప్లీటెడ్ రియాక్షన్ అట్ ద క్రౌన్ పాయింట్ కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, మొమెంట్ అట్ 5 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్. అంటే
ఈ పాయింట్ దగ్గర మనకి మొమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి హారిజాంటల్ డిస్టెన్స్ తెలిసింది 5 మీటర్స్, వర్టికల్ డిస్టెన్స్ అనేది మనకు తెలీదు. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కోఆర్డినేట్స్ అనేది మీకు క్లియర్గా స్పెసిఫై చేశాను. ఏంటనంటే నా సెకండ్ వీడియోలో మీకు క్లియర్గా స్పెసిఫై చేశాను. కోఆర్డినేట్స్ అనేవి మీకు క్లియర్ క్యాలిక్యులేట్ చేసి చూపించాను అనమాట. x = L/2 - r sin θ అని, y = h - r 1 - cos θ అనేది మీకు సర్క్యులర్ ఆర్చ్ డెరివేషన్స్లో మీకు క్లియర్గా ఈ కోఆర్డినేట్స్ అనేవి ఎలా వచ్చినాయి అని స్పెసిఫై చేశాను. సో ఇక్కడ ఏంటనంటే వాళ్ళు మొమెంట్ అట్ 5 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అన్నారు. సో మనకి హారిజాంటల్ ఇప్పుడు మనకి మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ తెలియాలి. ఇది ఫోర్సెస్ మనం క్యాలిక్యులేట్ చేసాం, VA చేసాం, HA చేసాం. మనకి డిస్టెన్స్ తెలియాలి. డిస్టెన్స్ మీకు ఆల్రెడీ వాళ్ళు 5 మీటర్స్ అని ఇచ్చారు. మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కావాలి అంటే y తెలియాలి కదా. ఇప్పుడు హారిజాంటల్ ఫోర్సే క్యాలిక్యులేట్ చేయాలమ్మా, ఇది హారిజాంటల్, దాని యొక్క డిస్టెన్స్ ఎంత, నాకు y వాల్యూ తెలియాలి కదా. ఇక్కడ మనకి సెంట్రల్ రైస్ అని ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఈ పాయింట్ దగ్గర మనకి y వాల్యూ ఎంతో తెలియదు. అలాంటి కేసెస్లో యూ షుడ్ రైట్ దిస్ ఫార్ములా. మీకు y వాల్యూ అనేది, y కోఆర్డినేట్ అనేది మీకు వీడియో క్లియర్గా చెప్పాను అనమాట. సెకండ్ వీడియో సర్క్యులర్ ఆర్చ్ డెరివేషన్లో ఆ y వాల్యూ యొక్క ఫార్ములా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ ఐ విల్ క్యాలిక్యులేట్ సి హియర్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, HA వాల్యూ చేసాము, HB వాల్యూ చేసాము. నెక్స్ట్ వాట్ దే ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లమ్, మొమెంట్ అట్ 5 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్. సి హియర్ నౌ. See, I am calculating moment at 5 meters from left support. Okay. సో మొమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఐ షుడ్ నో ఆల్ ద వాల్యూస్. ఆర్ వాల్యూ తెలియాలి, నాకు y వాల్యూ తెలియాలి, అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను సర్క్యులర్ ఆర్చ్ అన్నారు. ఫర్ క్యాలిక్యులేటింగ్ హౌ మచ్ రేడియస్ ఇట్ ఈస్ యాక్టింగ్, వాట్ ఈస్ ద ఫార్ములా? L/2 × L/2 = h × 2r - h. ఈ ఫార్ములా కూడా సర్క్యులర్ ఆర్చ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఫార్ములాని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క డెరివేషన్ కూడా పేపర్ అనేది టఫ్గా ఇచ్చినప్పుడు ఈ డెరివేషన్ కూడా అడుగుతారు. ఈ డెరివేషన్ కూడా నా ప్రీవియస్ వీడియోలో సెకండ్ వీడియోలో క్లియర్గా స్పెసిఫై చేశాను 3 hinge ఆర్చెస్లో. ప్లీజ్ వన్స్ చెక్అవుట్ మై వీడియోస్. సో L/2 అంటే ఎంత? మొమెంట్ అట్ 5 మీటర్స్ డిస్టెన్స్తోనే అని వాళ్ళు క్లియర్గా స్పెసిఫై చేశారు. సో హౌ మచ్ ఇట్ ఈస్? సో L ఎంత? ఓవరాల్ లెంత్ ఎంత? 25 కదా. సో ఇట్ ఈస్ 25/2 × 25/2 = h అంటే ఏంటి? సెంట్రల్ రైస్ ఎంత ఇచ్చారు? 5 మీటర్స్. 5 × 2r - 5. ఓకేనా? సో 25 ఇది నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఐ విల్ గెట్ 25/2 × 25/2 = 156.25 = 10r - 25. ఓకేనా? 156.25 + 25 = 10r. సో ఇట్ ఈస్, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 181.25 = 10r. సో r ఏమవుతుంది? డివైడెడ్ బై 10 ఇస్ నథింగ్ బట్ 18.125. r = 18.125. ఓకేనా? నెక్స్ట్ నౌ r వాల్యూ యొక్క రేడియస్ ఎంత? 18.125. సో హియర్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్. ఇదొక సర్క్యులర్ ఆర్చ్, రైట్? సో నేను ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాను, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సర్క్యులర్ ఆర్చ్లో నేను ఇప్పుడు దీన్ని ఒక సెమీ సర్కిల్, ఇది సర్కిల్ అన్నాను, సెమీ సర్కిల్ అంటే ఇక్కడ వరకు గీస్తున్నాను అనమాట. సి హియర్ ఈ పాయింట్. ఓకేనా? సో ఆరిజిన్ పాయింట్ వచ్చేసరికి ఇది ఈ పాయింట్ అయింది, రైట్? ఆరిజిన్ పాయింట్ హాఫ్. సో మామూలుగా వచ్చేసరికి ఏమో ఇక్కడ వరకే ఒక సర్క్యులర్ ఆర్చ్. సి ఐఎమ్ డ్రాయింగ్ హియర్. ఇది ఈ పార్ట్ వరకే ఒక సర్క్యులర్, మీకు క్లియర్గా స్పెసిఫై చేయడానికి. ఇక్కడ వరకు నేను ఒక సెమీ సర్కిల్ తీసుకుంటున్నాను, ఇది ఒక సర్క్యులర్ ఆర్చ్గా తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు
ఈ పాయింట్ దగ్గర అంటే మొమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే ఈ పాయింట్ యొక్క రేడియస్ ఎంత వచ్చింది నాకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 18.125 వచ్చింది, రైట్. ఈ పాయింట్ ఇది ఒక సెమీ సర్కిల్ పాయింట్ మా, ఇది ఒక సర్క్యులర్ ఆర్చే ఇచ్చారు కాబట్టి అబౌవ్ ద సెమీ సర్క్యులర్ ఆర్చ్ అంటే ఈ హాఫ్ పాయింట్ వరకే తీసుకున్నాను, ఓకేనా. సో ఆర్ వాల్యూ నాకు వచ్చింది. నాకు ఇక్కడ మొమెంట్ అట్ 5 meters అన్నారు. జనరల్గా కోఆర్డినేట్స్ కావాలి అని అంటే మనకేం తెలుసు, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ డిస్టెన్స్ ఇచ్చారు, వై వాల్యూ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు h మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. మనకి ఆర్ వాల్యూ వచ్చింది, టీటా వాల్యూ తెలియాలి, అవునా. సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత అయిద్దమ్మా, దీని యొక్క డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆర్ వాల్యూ, నాకు ఈ డిస్టెన్స్ కావాలి. సో ఐ కెన్ ఇలా రాసుకోవచ్చు కదా, ఐ కెన్ రైట్ లైక్ దిస్, ఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, 12.5. నాకు ఏ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, 5 meters డిస్టెన్స్ దగ్గర అంటే సి హియర్ క్లియర్గా చూడండి అమ్మా, 5 meters దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఈ 5 ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ తెలియాలి. సో హాఫ్ ఆఫ్ ద క్రౌన్ దగ్గర పాయింట్ వరకు ఎంత, 12.5 మైనస్ 5 చేస్తే నాకు ఈ ఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్, అలా రాసుకోవచ్చుగా, ఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 12.5 మైనస్ 5, ఓకేనా. ఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 12.5 మైనస్ 5 అంటే 7.5, ఓకే. నాకు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 18.125 sin theta is equal to 7.5. So I can write sin theta is equal to 7.5 divided by 18.125. So sin theta is equal to how much, on doing calculation I got 0.4138. Theta is equal to sin inverse of 0.4138. So I will get theta value how much, 24.433 అలా వస్తుందమ్మా. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ as 4.5 degrees. ఓకే, ఐ am getting theta is equal to 24.45. సో ఈ వాల్యూలో నాకు ఇప్పుడు ఏమేమి తెలుసు, హెచ్ అంటే ఏంటి, సెంట్రల్ రైస్ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు, 1 మైనస్ కాస్ టీటా అంటే టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. నౌ సీ హియర్, జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్. What is the formula? Y is equal to h minus r into 1 minus cos theta. Antena? This is the value kadama. So just substitute the values. Y is equal to height anta 5 minus r value how much ma? 18.125 into 1 minus theta value ఎంత వచ్చింది మీకు? Theta value, see here, this is my theta value, how much? 24.45. Cos of 24.45. Okay na? So on doing calculation I will get y is equal to, y is nothing but point d దగ్గరమ్మా, పాయింట్ యొక్క d దగ్గర y, ఓకేనా. సో on doing calculation I will get 3.374. so yd value is equal to 3.374. now problem ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, see here, in the problem they have asked to calculate moment at 5 meters from the left support. అంటే ఈ పాయింట్ దగ్గర మొమెంట్ కావాలి అంటే ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, VA HA, అంతే కదా. సో ఈ లోడ్ యాక్ట్ అవుతుంది అనమాట. వై, బికాస్ ఈ లోడ్ అనేది 5 meters తర్వాత అంటే అప్పుడు డిస్టెన్స్ 6 meters యాక్ట్ అవుతుంది. సో 5 meters బిలో వరకు ఈ 2 లోడ్సేగా, ఈ 2 ఫోర్సెసేగా, HA ఫోర్సెస్ అండ్ HA అండ్ VA. సో ఈ రెండు ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో what they asked, moment at moment at 5 meters. so I am clearly specified moment at D కాబట్టి moment at D is equal to, so moment at D అంటే ఏంటి, VA into 5 క్లాక్ వైజ్ మైనస్ HA ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎంత, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసింది ఎంత, 3.374, ఓకేనా. So I am doing calculation, I will get the MD is equal to 17
7 అలా వస్తుందమ్మా. అండ్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. 177.5 అలా వస్తుందన్నమాట. సో MD ఈజ్ ఈక్వల్ టు 177. మొమెంట్ యొక్క యూనిట్స్ ఏంటి? కిలో న్యూటన్ మీటర్. ఓకేనా? సి హియర్, ఒక్కసారి మీకు క్లియర్గా స్పెసిఫై చేస్తాను. సి హియర్, ఏ సర్క్యులర్ ఆర్చ్ ఆఫ్ స్పాన్ ఎంత అన్నారు? 25 మీటర్స్. సెంట్రల్ రేస్ ఇచ్చారు 5 మీటర్స్ అని రాశాను. హింజ్డ్ అట్ ద క్రౌన్ దగ్గర హింజ్ అంటే ఇస్ నథింగ్ బట్ 3 హింజ్ ఆర్చ్. మీకు క్లియర్గా స్పెసిఫై చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. హింజ్డ్ అట్ ద క్రౌన్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అండ్ 3 హింజ్ ఆర్చ్ అని అర్థం అనమాట. సో క్యాలిక్యులేట్ రియాక్షన్స్ అన్నారు, క్రౌన్ దగ్గర అన్నారు, మొమెంట్ అట్ 5 మీటర్స్. సి హియర్, వీటితో పాటు నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షియర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. అట్ డిస్టెన్స్ 5 మీటర్స్ అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. మిగతా హెచ్ వాల్యూ అంతా సేమే. వాట్ ఈస్ ద నార్మల్ థ్రస్ట్ ఫార్ములా అమ్మా? సి హియర్, దిస్ ఈజ్ ద నార్మల్ థ్రస్ట్ ఫార్ములా. మీకు ఆల్రెడీ ఈ వీడియో క్లియర్గా చేశానమ్మా, వీడియో నెంబర్ 3. నార్మల్ థ్రస్ట్ ఫార్ములా ఏంటి? VP sin θ HP cos θ. అవునా? ఇక్కడ క్లియర్గా చూసుకోండి. మళ్ళీ నార్మల్ థ్రస్ట్ ఏ పాయింట్, ఇది P అంటే ఏంటి? నేను నార్మల్ థ్రస్ట్ ఇక్కడ నేను Pతో స్పెసిఫై చేసుకున్నాను. ఓకేనా? నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D దగ్గర మీకు నార్మల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుంది? VP sin θ ప్లస్ HP cos θ అవుతుంది. రేడియల్ షియర్ అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీకు VP దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఏమవుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర మీరు షియర్ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు అది కూడా మీకు చెప్తాను చూడండి. ఈ పాయింట్ దగ్గర మీరు షియర్ క్యాలిక్యులేట్ చేయాలంటే VD షియర్, V షియర్ అట్ D దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. అంటే ఈ పాయింట్ దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్వర్డ్ అంటే మామూలుగా ఇంకా మామూలు ఈక్విలిబ్రియం కండిషన్స్లో లానే, కానీ VA VB ఉన్నాయన్నమాట. ఆ పాయింట్ దగ్గర మీకు షియర్ వర్టికల్ ఫోర్స్ అంటే V షియర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అందుకని ఏం చేయాలనంటే అప్పుడు ఏమవుతుంది? VA - 100 అప్వర్డ్ ఫోర్స్ డౌన్వర్డ్ ఫోర్స్ని ఈక్విలిబ్రియం చేయాలి. ఇప్పుడు మీకు 1 సెకండ్. ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఆలోచించాలన్నమాట. మీకు ఇక్కడ పాజిటివ్ షియర్ అండ్ నెగిటివ్ షియర్ అని తెలియాలి. ఏంటంటే ఈ షియర్ స్ట్రెస్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. మనం ఏ కోఆర్డినేట్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి పాజిటివ్ వాల్యూవా నెగిటివ్ వాల్యూ అని డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద డిఫార్మేషన్ ఈజ్ అలాంగ్ నెగిటివ్ యాక్సెస్ అనుకోండి, షియర్ స్ట్రెస్ అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. అలా కాకుండా మనకి డిఫార్మేషన్ అనేది పాజిటివ్ వాల్యూలో తీసుకుంటే షియర్ స్ట్రెస్ కూడా పాజిటివ్ వాల్యూ డిపెండ్ అవుతుంది. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి డిఫార్మేషన్ అనేది నెగిటివ్ యాక్సిస్లో కనుక డిఫార్మ్ అవుతే దాని యొక్క షియర్ స్ట్రెస్ కూడా నెగిటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షియర్ స్ట్రెస్ తీసుకుంటున్నాను. ఓకేనా? షియర్ అంటే ఈ పాయింట్ దగ్గర నాకు నార్మల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే, అంటే ఈ ప్రాబ్లంలో అడగల, ఈ ప్రాబ్లం కూడా నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షియర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాసెస్ అంతా సేమే. ఇది కదా ఫార్ములా, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏంటది? VP sin θ HP cos θ. θ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాము. HP అంటే ఏంటి? ఇస్ నథింగ్ బట్ హారిజాంటల్ ఫోర్సే. HB సేమే అనమాట. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే V పాయింట్ దగ్గర మనకి షియర్ అనేది ఎంత ఉందో మనకి తెలియాలి. ఓకేనా? సో ఆ కేసెస్లో ఏంటంటే దిస్ ఈజ్ ద ఫార్ములా కదా, దిస్ ఈజ్ ద సమ్ కదమ్మా. ఈ పాయింట్ దగ్గర D అంటే అప్వర్డ్ మైనస్ డౌన్వర్డ్ చేస్తున్నాము అంటే VA - 100 అనమాట. ఓకేనా? సో జనరల్గా ఎప్పుడు షియర్ అనేది పాజిటివ్ వాల్యూని తీసుకోండి. వై? బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిఫార్మేషన్. కోఆర్డినేట్ సిస్టమ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోఆర్డినేట్ సిస్టమే డిపెండ్ అయిందనమాట. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ హియర్. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. కన్వర్షన్ అనేది మీరు చేసేసుకోవచ్చు. సో 100 - VA వాల్యూ ఎంత? VA వాల్యూ మీకు ఎంత వచ్చింది? 24 వచ్చింది, రైట్? సారీ, VA వాల్యూ ఎంత? హియర్ VA వాల్యూ మీకు ఎంత వచ్చింది? 76. జస్ట్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకేనా? VA వాల్యూ ఎంత వచ్చిందమ్మా మీకు ప్రాబ్లంలో? ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ప్రాబ్లం VA ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 76. సో 100 - 76. 100 - 76 ఎంత? 24.
యాక్చువల్గా ఈ ప్రాబ్లం వరకు అయితే నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఇక్కడ వరకు సరిపోతుందమ్మా. రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 1 సెకండ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ పేపర్స్. ఫస్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నా రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా, ఈ ప్రాబ్లం వరకు డిస్కస్ చేస్తున్నాను. రియాక్షన్స్ చేశాను, విఏ విబి. నెక్స్ట్ వన్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ రియాక్షన్స్ అట్ ద క్రౌన్ అన్నారు. సో రియాక్షన్స్ అట్ ద క్రౌన్ అంటే కన్సిడరింగ్ మొమెంట్ అట్ సి పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకొని హెచ్ఏ వాల్యూ అండ్ హెచ్బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసాను. ఓకేనా, రియాక్షన్స్ అట్ ద క్రౌన్ అంటే మనకి ఈ హెచ్ఏ వాల్యూ హెచ్బి వాల్యూస్ కూడా కావాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకేం అడిగారు, మొమెంట్ అట్ 5 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అన్నారు. సో మొమెంట్ అట్ 5 meters ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అని అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి దాని యొక్క కోఆర్డినేట్స్ తెలియాలి. కోఆర్డినేట్స్ తెలియాలంటే ఈ మొమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇన్ డిస్టెన్స్. అంటే వాళ్ళు ప్రాబ్లంలో ఈ పాయింట్ దగ్గర మొమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మొమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇన్ డిస్టెన్స్. మనకి విఏ ఈ డిస్టెన్స్ వాళ్ళు ఇచ్చారు ఎక్స్ వాల్యూ. ఈ హెచ్ఏ ఇంటూ వై చేయాలని ఈ డిస్టెన్స్ నాకు తెలియాలిగా. అంటే దాని యొక్క కోఆర్డినేట్స్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే h-r ఇంటూ 1 - cos θ. సో కాస్ θ కాబట్టి నాకు ఆర్ వాల్యూ తెలియాలి అంటే సర్క్యులర్ ఆర్చ్కి యొక్క డెరివేషన్లో ఆర్ వాల్యూ వస్తుంది. ఇది ఆర్ సైన్ θ. దాని ప్రకారం θ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. మొమెంట్ అట్ డి దగ్గర క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎగ్జామిషన్ అనమాట. వెన్ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షియర్ అనేది వాళ్ళు అడిగినప్పుడు ఆ వి మామూలుగా నార్మల్ థ్రస్ట్ విపి సైన్ θ ప్లస్ హెచ్పి కాస్ θ వేస్తాం కదా. అంటే ఏంటది, ఆ పాయింట్ దగ్గర వాళ్ళు అడిగినప్పుడు మీరు ఈ ప్రాసెస్లో చేయాలన్నమాట. అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీకు వచ్చేసరికి కోఆర్డినేట్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి యూ టేక్ దిస్ వాల్యూ, నెగ్లెక్ట్ ద సైన్స్ నెగ్లెక్ట్ చేయండి, ఓన్లీ ద వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ సైన్స్ ఏంటనండి కోఆర్డినేట్ సిస్టమే డిపెండ్ అవుతుంది అనమాట. దాని యొక్క డిఫార్మేషన్ అనేది నెగిటివ్ యాక్సిస్లో డిఫార్మేషన్ వేస్తే దాని యొక్క షియర్ స్ట్రెస్ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. సో నెగ్లెక్ట్ ద సైన్ వాల్యూ, ఈ వాల్యూనే కావాలి. సో నార్మల్ కాస్ θ అని ఒకవేళ వాళ్ళని అడిగితే సో జస్ట్ సబ్స్టిట్యూట్ ద వి కాస్ θ, నార్మల్ జస్ట్ వి సైన్ θ ప్లస్ హెచ్పి అంటే ఏంటది, ఇక్కడ మీకు హారిజాంటల్ వాల్యూ వచ్చిందే అది. ఓకేనా, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.